హలో అందరికీ వెల్కమ్ టు యష్నాస్ వరల్డ్ అరుణాచలం సిరీస్ ఎపిసోడ్ 1. ఈరోజు ఈ వీడియోలో నేను సికింద్రాబాద్ నుంచి తిరువన్నామలై అదే అరుణాచలంకి ఎన్ని వేస్లో వెళ్ళొచ్చు అనేది చెప్తాను. వెంటనే దీన్ని సేవ్ చేసుకొని అరుణాచలం వెళ్ళాలి అనుకునే వారికి షేర్ చేయండి. ముందుగా మనం టికెట్స్ బుక్ చేసుకునే ముందు ఐఆర్సిటీసీలో అరుణాచలం అని సెర్చ్ చేయకుండా తిరువన్నామలై అని సెర్చ్ చేయండి. తిరువన్నామలై స్టేషన్ కోడ్ వచ్చేసి TNM. ఇప్పుడు మన ఫస్ట్ వే వచ్చేసి సికింద్రాబాద్ టు తిరువన్నామలై డైరెక్ట్ ట్రైన్ ఉంటుంది. ట్రైన్ నంబర్ 07601. ఈ ట్రైన్ ఓన్లీ ఎవ్రీ థర్స్డే అవైలబుల్గా ఉంటుంది మనకి, వీక్లీ థర్స్డే మాత్రమే. కాస్ట్ వచ్చేసి స్లీపర్ అయితే 570, థర్డ్ ఏసీ అయితే 1540. మన సెకండ్ వే వచ్చేసి సికింద్రాబాద్ టు కాట్పాడి జంక్షన్. కాట్పాడి స్టేషన్ కోడ్ వచ్చేసి KPD. ట్రైన్ నంబర్ 17230. ట్రైన్ నేమ్ వచ్చేసి శబరి ఎక్స్ప్రెస్. ఇది మనకు ఎవ్రీడే అవైలబుల్గా ఉంటుంది. కాస్ట్ వచ్చేసి స్లీపర్ 400, థర్డ్ ఏసీ అయితే 1100. కాట్పాడి నుంచి తిరువన్నామలైకి మనకు 96 కిలోమీటర్స్ ఉంటుంది. చాలా బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి, ఈజీగా వెళ్ళొచ్చు. థర్డ్ వే వచ్చేసి సికింద్రాబాద్ టు తిరుపతి. తిరుపతి కోడ్ వచ్చేసి TPTY. నంబర్ ఆఫ్ ట్రైన్స్ అవైలబుల్ ఉంటాయి ఎవ్రీడే. తిరుపతి టు తిరువన్నామలై డిస్టెన్స్ 200 కిలోమీటర్స్ ఉంటుంది, ఈజీగా బస్సెస్లో వెళ్ళిపోవచ్చు.